హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, రీసెంట్గా ఈ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ 18వ తేదీన దీపావళి కానుకగా ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ సమాచారం రావడంతో ప్రజలు, అదేవిధంగా రైతులు చాలా ఆసక్తిగా అయితే ఈ నిధుల కోసం ఎదురు చూడడం జరిగిందండి. కాకపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు దీపావళి కానుకగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లోకి 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయడం జరిగిందండి. అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు వారి యొక్క ఖాతాల్లోకి 5,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, నవంబర్ 6వ తేదీన ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి 5,000 రూపాయలు 2వ విడత కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం 20 విడతల్లో ఆర్థిక సాయం అయితే అందించడం జరిగింది. ఇప్పుడు 21వ విడత నిధులు అనేవి అదే తేదీన, అంటే నవంబర్ 6వ తేదీన ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతులకు వారి యొక్క ఖాతాల్లోకి 5,000 ప్లస్ 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మాత్రమే 7,000 రూపాయలు జమ అవడం జరుగుతుందండి. మిగతా రైతులందరికీ, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 2,000 రూపాయలు మాత్రమే జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే, కొన్ని రాష్ట్రాల వారికి పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రాష్ట్రాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, ఉత్తరాఖండ్. సో ఈ 3 జిల్లాలకు పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి విడుదల చేయడం జరిగిందండి. ఈ రాష్ట్రాలకు ఎందుకు విడుదల చేశారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఆ ప్రాంతాల్లో వరదలు, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలకు ఈ నిధులనేవి విడుదల చేయడం జరిగిందండి. సో వరదలు వచ్చిన ప్రాంతాలకు, ఆ రాష్ట్రాలకు ఈ నిధులు అనేవి ముందుగానే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా కొన్ని రాష్ట్రాల వరకు పీఎం కిసాన్ 21వ విడత నిధులు ముందుగానే విడుదల చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాల వారందరికీ నవంబర్ 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా 10,000 రూపాయలు ఒకేసారి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు 2 ఒకేసారి వారి యొక్క ఖాతాలోకి జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. కాకపోతే ఆ నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి అనేది సమాచారం అండి. సీసీఆర్సీ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో కౌలు రైతులు, వారికి మాత్రమే వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల చేసినప్పుడు 10,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, ఖచ్చితంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అనేది అప్లై చేసుకోనండి. అప్పుడే నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు అయి ఉండొచ్చు, లేదా పీఎం కిసాన్ 21వ విడత నిధులు అయి ఉండొచ్చు. విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందనేది సమాచారం. సో ఓకేనా, ఇంతవరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోనండి. అప్పుడే ఈ నిధులు అనేవి మీకు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మీ యొక్క పంట వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాలి అనేది సమాచారం అండి. ఈ క్రాప్ నందు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే
పీఎం కిసాన్ నిధులు అయ్యుండొచ్చు, లేదా అన్నదాత సుఖీభవ నిధులు అయ్యుండొచ్చు. ఖాతాలోకి జమ అవుతాయనే సమాచారం. ఈ నెల 30వ తేదీ వరకు గడువైతే ఉందండి ఈ క్రాప్ సంబంధించి అయితే. వెంటనే ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి. అప్పుడే నిధులు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి తాజాగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులకు సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. నవంబర్ 6వ తేదీన ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం అండి. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.